ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వీరందరూ ఆ వరుసలో మీరు చాలా అదృష్టవంతులు మేడం. చాలా రామారావు గారు అదృష్టం లాంటి నిజంగా. ఒక విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు, మహామనీషి ఆయన. అవును, మహామనీషి. ఇప్పుడు మనీషికి చాలా తేడా. మనీషి అంటే మహాజ్ఞాని అని, గొప్ప కళాకారుడే కాదు, నిరహంకారం. అహంకారం మాత్రం లేని మనిషి. చూస్తే అలా గంభీరంగా ఇది కనిపిస్తారు, కానీ నిజంగా మనిషిని పలకరిస్తే మనసు మనిషిలాగా అయిపోతుంది. నిండు మనంబు నవ్య నవనీత సమానము అంటున్నా, అది అక్షరాల ఎన్టీ రామారావు గారికి వర్తిస్తుంది. ఆయన గంభీరంగా ఉంటారు కానీ మనసు మాత్రం విన్న బ్రదర్ అని ఎంతో ప్రేమతో, మహిళలు కానీ ఎవరినైనా పురుషుల్ని బ్రదర్ అనేటువంటి అమ్మ అంటే ఆయన నోటి ద్వారా ఒక ప్రేమతో ప్రేమతోనే పలకరించారు. అలాగే ఆయన తానా మహాసభలకి నన్ను వ్యాఖ్యాతగా పిలిచారండి. అమెరికాలో, న్యూయార్క్లో జరిగింది 1993. అక్కడికి అప్పుడు ముఖ్య అతిథిగా పిలిచారు ఎన్టీఆర్ని. సభకు వచ్చారనమాట. వచ్చారు. అప్పుడు ఈ మహాభారతం ఆడియో మొత్తం మహాభారతం అంతా కవర్ అవుతుందండి. అక్కడి వాళ్ళు చేయాలనంటే జీవి సుబ్రహ్మణ్యం గారుతో సాహిత్యం అంతా రాయించేసి దానికి వాయిస్ అంతా పూర్తి నేనే ఇచ్చాను. అప్పుడు ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద దాన్ని ఆవిష్కరించారు. చాలా ఉన్నది, కావాలంటే చూపిస్తుంది, ఆవిష్కరించారు. అక్కడ కూడా ప్రేమగా, ఎక్కడికో వచ్చానులే వీళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు కదా ఏమనుకోకుండా అక్కడ కూడా ఆయన ప్రేమగా పలకరించారు అనమాట. రామారావు గారు ఆశాలత, బాగా పేరు జ్ఞాపకం ఉంది. ఆశాలత అని పిలిచేవారు. ఆశాలతనే పిలిచేవాళ్ళ అని పిలుస్తూ ఉండేవారు, చేస్తూ ఉండేవారండి. కొన్ని ఇవన్నీ ఒక అద్భుతమైన సన్నివేశాలు, సంఘటనలు, సందర్భాలు. ఎప్పుడు ఇలాంటి అపూర్వమైన సందర్భాలు మనం కొన్ని అట్లా భద్రంగా హృదయంలో దాచుకుంటూ ఉంటాం. కొన్ని వాటిలో ఇలాంటిది ఒకటన్నమాట. మధురమైన స్మృతులు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మనల్ని ఆదరించి, అభిమానించి అంత బాగా పలకరిస్తూ మనకు ఎంతో ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతనిచ్చి కార్యక్రమాలకు ఈమె రావాలి అని ఆయన స్వతహాగా ఆయన పిలిచారు అని అంటే ఆయన మనకి ఎంత గౌరవాన్ని ఇచ్చినట్టు కదండి. చాలా గొప్ప సంగతి. చాలా సంతోషం మేడం. చాలా అనేక విషయాలు ఆయన ఆశలు, ఆశయాలు, సంకల్పాలు, సాధనలు మన ఆంధ్రులకే కాదండి, భారతదేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిపోతుంది. ఇది మహాత్ముల ఆశయాలు, ఆదర్శాలు వృథా పోగొట్టారు కదా. అలా రామారావు గారు ఆయన స్వర్గములో ఉన్నప్పటికీ ఇప్పటికీ మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ ఒక మంచి సమాజం, ఆయన స్వప్నించిన సమాజాన్ని, ఆయన యొక్క అభిమానులు, ఆయన ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. చాలా సంతోషం మేడం. చాలా ఆయనకి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, హృదయాంజలి ఘటిస్తూ మరీ ఆయనను నేను ఈ సందర్భంగా స్ఫురణకు తెచ్చుకుంటూ ఉన్నానండి. ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తూ. చాలా సంతోషం. మీరు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఆ మహానుభావుని జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు కృష్ణ గారు.